ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సర్వోన్నతిని కృప అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని మాటలు ఆలకిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనము. దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఈ వాగ్దానము ద్వారా మీరు మీ కుటుంబాలు దీవించబడుదురుగాక. ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులారా, ఆనాడు దావీదుకి అన్ని విషయాలలో కూడా దేవుడు తోడై ఉండి నడిపిస్తూ ఉండేవాడట. ఈరోజు అదే మాటను దేవుడు తన బిడ్డలైనటువంటి మీకు కూడా ఈ వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నారు. నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, నాతో ఎవరు స్నేహం చేయట్లేదు, నన్ను అందరూ వెలివేస్తున్నారు, నేనే తప్పు చేయలేదే, నీతి నిజాయితీగా నేను బ్రతుకుతూ ఉన్నానే. ఒకవేళ నీ మనసులో ఉంటే గనక ఈరోజు ఈ వాగ్దానము ద్వారా నా తండ్రి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు కూడా యథార్థంగా జీవించాడండి, మంచి బుద్ధి కలిగి జీవించాడండి. అందుకనే బహుశా సౌలు కుల్లి కుతంత్రాలతో దావీదును తరుముతూ ఉండేవాడు. ఈరోజు నీ జీవితంలో కూడా చాలామంది నీ నిజాయితీని బట్టి, యథార్థతను బట్టి నిన్ను విడిచిపెడుతూ ఉన్నా, నీ మీద లేనిపోని నిందలు వేస్తూ ఉన్నా, ఇవన్నీ నీ జీవితంలో జరుగుతున్నా ఎవరు నీతో తోడుగా ఉంటారు అని అంటే సమస్తమును సృజించినటువంటి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. ఎవరు నిన్ను గుర్తించినా గుర్తించకపోయినా ఈరోజు దేవుడు నిన్ను చూశాడు. ఆనాడు దావీదు మంచి బుద్ధిని బట్టి, సుబుద్ధిని బట్టి తనకు తోడుగా ఉన్నాను. ఈరోజు నిన్ను చూచి, నీ సుబుద్ధిని చూచి నీకు కూడా తోడై ఉన్నానని దేవుడి వాగ్దానము ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతమంది ఎన్ని రకాలుగా నీ మీద నిందలు వేసినా, వెన్నుపోటు పొడవాలని నిన్ను చూస్తున్నా ఏమాత్రము నువ్వు భయపడద్దు. అంతకంతకు మంచి ప్రవర్తనతో, మంచి బుద్ధి కలిగి దేవుడు అప్పగించినటువంటి పనిని నమ్మకంగా చేస్తూ ప్రార్థనాపూర్వకంగా నువ్వు ముందుకు వెళ్ళు. అందరినీ పక్కన పెట్టు. ఎందుకనంటే దేవుడు నిన్ను హెచ్చించేటువంటి రోజు ముందుంది. దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడనంటే మనసులో ఏ కల్మషము లేకుండా ఎదుటివారు బాగుండాలని, అందరూ బాగుండాలని కోరుకుంటూ వారి నిమిత్తం ప్రార్థన చేసేవారిని దేవుడు ఎన్నుకుంటాడండి. బహుశా ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్నటువంటి నీవు అలాంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తివేమో. ఒకవేళ అందరి ద్వారా తృణీకరింపబడుతూ ఉన్నావేమో. ఈరోజు నీకు ఒక శుభవార్త ఏమిటనంటే నీ దేవుడే నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు భయపడొద్దు. వాళ్ళు మాట్లాడట్లేదు, వీళ్ళు మాట్లాడట్లేదు, ఏమాత్రము అనుకోవద్దు. మంచి ప్రవర్తనతో దేవుని ఎదుట నమ్మకంగా నువ్వు ముందడుగు వేస్తే, ఆనాడు దావీదు కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినా తన మనస్తత్వాన్ని చెడువైపు నడిపించుకోలేదండి. కొండలలో ఉన్న, లోయలలో ఉన్న, ఎక్కడ ఉన్నా సరే మంచిగా, నీతిగా, యథార్థతగా దేవుని యందు నమ్మకమైన వాడే ప్రవర్తించాడు. అందుకనే దావీదును దేవుడు మహారాజునుగా చేశాడు. ఈరోజు దేవుడు అదే నేత్రాలతో నిన్ను చూచాడు. నీ పరిస్థితిని సమస్తమును చూచాడు. ఆయన గుర్తుపెట్టుకో, నిన్ను నీ సమస్తమును కూడా త్వరలోనే దేవుడు ఆశీర్వదించును గాక. ఉన్నతమైనటువంటి స్థలములో దేవుడు నిన్ను పెట్టబోతూ ఉన్నాడు. నీ మనసులో ఉన్నటువంటి ప్రతి కోరికను దేవుడు నెరవేర్చి సంతోషకరమైనటువంటి దినాలు దేవుడు నీకు అనుగ్రహింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ దినము మా కొరకు ఏర్పాటు చేయబడిన ఈ వాగ్దానాన్ని బట్టి మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానాన్ని స్థిరపరిచి నడిపిస్తారని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామం పేరట ఈ ప్రార్థన ద్వారా అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.